పోతే కుంభరాశి, కుంభలగ్నాలకి తీసుకున్నట్లయితే మీరు విశేషించి ఇక్కడ మీకు ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర వచ్చేసి మీకు ధనిష్ట 2, శతభిషం 4, పూర్వభాద్ర 3 పాదాలు కలిపి కుంభరాశి, కుంభలగ్నం కిందకొస్తుంది. కుంభరాశి, కుంభలగ్నం వారికి ద్వితీయ లాభాధిపతి వచ్చేసి చతుర్థంలో ఉన్నారు. శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. మీకు చతుర్థ భాగ్యాధిపతి. సకల సౌభాగ్యాలుంటాయి. ఆస్తులు, అంతస్తులు పెంచుకోగలుగుతారు. ఫైనాన్స్, బిజినెస్ వాళ్ళకి కూడా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పొచ్చు. భూ సంబంధమైన క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కొన్ని యాత్రలు చేస్తారు. అలాగే కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ ఇలాంటివి పర్చేజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు మీ యొక్క భాగ్యం అంటే తండ్రికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు కొంచెం మధ్యలో ఇబ్బంది అనిపించినా వాటి నుంచి మీరు రెక్టిఫై అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. అలాగే కుటుంబంలో మంచి సౌఖ్యంగా ఉండే అవకాశాలు మందగించే అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబ స్థానాధిపతి, లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు మూడో ఇంట్లో ఉన్నాడు, నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి పెద్దగా యోగించడు. ఉన్నత విద్యలో కొంచెం అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీకు చతుర్థంలో రవి ఉన్నాడు. రవి మీకు సప్తమాధిపతి. చతుర్థంలో కేంద్రంలో కొంత యోగించే అవకాశం ఉంది కాబట్టి ఆయన మీకు పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగ సంస్థలలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీకు అష్టమ కేతువు ఏదో చేయాలనుకుంటారు, ఏదో పూజలు చేయాలనుకుంటారు, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటారు. కానీ టైం మీకు అంత కంఫర్ట్‌గా లేదు, కలిసి రాకపోవచ్చు. ఇకపోతే మీరు ఆచరించవలసింది ఈ యొక్క బగలాముఖి స్తోత్రాన్ని ధనిష్ట వాళ్ళు చేయాలి. శతభిషం వాళ్ళు చిన్నమస్తా స్తోత్రం పారాయణ చేయాలి. తారామంత్రం పూర్వభాద్ర వాళ్ళు చేయాలి. గమనించగలరు. శుభం.